హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐసీఎంఆర్ సంస్థ నుంచి అయితే మనకి గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగాలైతే మనకి రావడం జరిగింది. సో వీటికి సంబంధించి కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా లేకపోతే ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు దాదాపు 45,000 నుంచి 50,000 దాకైతే సాలరీ అనేది రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత మనకి కేవలం ఒకే ఒక్క టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. వుమెన్‌కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. సో, ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి సో, మన ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐసీఎంఆర్ సంస్థ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఇదైతే అఫీషియల్‌గా రిలీజ్ చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మనకి జాబ్స్ అనేవి అందరికైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఇద్దరికైతే ఎలిజిబుల్ అనమాట. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనేది 14థ్ ఆగస్ట్ 2024 అయితే ఇది రిలీజ్ చేయడం జరిగింది. సో, మనకిక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 20 ఆగస్ట్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో, మనకి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 19థ్ సెప్టెంబర్ దాకా అయితే ఉండడం జరిగింది. సో, 19థ్ సెప్టెంబర్ లోపలైతే మీరు అప్లై చేసుకోండి. సో, మనకిక్కడ అడ్మిట్ కార్డ్ అండ్ కాల్ లెటర్ అండ్ షెడ్యూల్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్‌కి సంబంధించి అయితే మనకి తర్వాతైతే మనకి వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. సో, 19థ్ సెప్టెంబర్ లోపలైతే త్వరగా అప్లై చేయండి. ఇవి మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో, మనకి దీనికి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్‌లకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. పే స్కేల్ చూసుకున్నట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే 25,500 నుంచి 81,500 రూపీస్ దాకా అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్లయితే 19,900 నుంచి 63,200 దాకా అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి క్లర్క్‌కి సంబంధించిన జాబ్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, మనకిక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్‌కి సంబంధించిన గ్రూప్ సి పోస్ట్ అనమాట ఇది. సో, మనకి ఇక్కడ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్‌కి అయితే డిగ్రీ అయితే చేసుండాలి. ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే బీటెక్ చేసినా, లేకపోతే బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, బీబీఏ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి దీనికి సంబంధించి టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆహ్, సో, దీనికైతే టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చుండాలి. సో, తర్వాత మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇదైతే మ్యాండటరీ ఏం కాదు. సో, మీరైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18-27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, తర్వాత మనకి వేకెన్సీస్ బట్టి మనకి కేటగిరీ వైస్‌గా కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మీరైతే టైపింగ్ స్కిల్స్‌తో మీకు ఆఫీస్ వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత లెటర్స్ రాయడం, తర్వాత ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ నుంచి రొటీన్ వర్క్స్ చేయడం ఇలాంటివైతే చేస్తూ ఉంటారు. తర్వాత మనకి లోయర్ డివిజన్ క్లర్క్‌కి సంబంధించి కూడా అయితే జాబ్ అయితే ఉండడం జరిగింది. ఇది కూడా గ్రూప్ సి సంబంధించిన జాబ్ అన్నమాట. ఇదైతే లెవెల్ 2 పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 12థ్ పాస్ అయితే సరిపోతుంది. అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. దీనికి కూడా అయితే టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే టైపింగ్ అయితే వచ్చుండాలి. టైపింగ్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. సో, మనకి దీనికి సంబంధించి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే మ్యాండటరీ అని ఏం కాదు. సో, అదంటే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మనకైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18-27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి వేకెన్సీస్ బట్టి అండ్ కేటగిరీ వైస్‌గా కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి కూడా జాబ్ వచ్చేసరికి మనకి అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి లెటర్స్ టైపింగ్ అండ్ అసిస్టెంట్ చేయడం, తర్వాత డిపార్ట్మెంట్స్‌లో రొటీన్ ఆఫీస్ వర్క్ చేయడం. సో, ఇలాంటివైతే ఉండడం జరుగుతాయి. సో, మనకిక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, దాంట్లో మీకు 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. మీకు ఫుల్‌గా కూడా అక్కర్లేదు. కేవలం 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో, మీరైతే ఎగ్జామ్‌లో అయితే సెలెక్ట్ అయిపోయినట్లే. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకైతే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ స్కిల్స్ అన్నమాట. టైపింగ్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. టైపింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్‌గా అయితే సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి. మినిమమ్ 80 ఇయర్స్ ఉంటే సరిపోతుంది.
సో, మనకిక్కడ కండిషన్స్ ఫర్ ద సీకింగ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఆల్ వుమెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీస్ అయితే పే చేయవసరం లేదు. సో, మిగతా వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే రూ. 300 అయితే అప్లికేషన్ ఫీస్ అనేది పే చేయాల్సుంటుంది. సో, కేవలం రూ. 300 కాబట్టి మీరందరూ అయితే అప్లై చేయండి. సో, ఈ జాబ్స్‌కైతే మనకి తక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అది మన ఈ వీడియోలో చివరిలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, మనకిక్కడ అప్లికేషన్స్ వితౌట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ. సో, వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళైతే రూ. 300 అయితే పే చేయాలి. పే చేయకపోతే మీరైతే అప్లికేషన్‌కి ఎలిజిబుల్ కాదు. తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్లయితే మీరైతే ఆన్‌లైన్‌లో అయితే పేమెంట్ చేయాల్సుంటుంది. సో, అప్లికేషన్ పోర్టల్ కూడా అయితే మన వీడియో డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు లాగిన్ అయ్యి. రిజిస్ట్రేషన్ తర్వాత మనకిక్కడ ఇంపార్టెంట్ నోటీస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ డీటెయిల్స్ అన్ని అయితే మీరు పూర్తిగా చదివైతే అప్లై చేయండి. సో, మనకిక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకి క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే నోటిఫికేషన్ మొత్తం పూర్తిగా చదివి మాత్రమే అప్లై చేయండి. తర్వాత ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సుంటుంది వీళ్ళ పోర్టల్‌లో. సో, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాగిన్ అయితే అప్లై చేయాల్సుంటుంది. సో, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి ప్రాసెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మీరైతే లాగిన్ అయ్యి ప్రొఫైల్ అనేది బిల్డ్ చేయాల్సుంటుంది. ప్రొఫైల్ బిల్డ్ చేసిన తర్వాత ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సుంటుంది. తర్వాత పేమెంట్ అనేది చేయాల్సుంటుంది. ఎవరైతే పేమెంట్ ఎలిజిబుల్ ఉంటారో సో, వుమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అలాంటి పేమెంట్ అనేది చేయవసరం లేదు. సో, మనకిక్కడ అడ్మిట్ కార్డ్ కూడా అయితే జనరేట్ అవుతుంది. తర్వాత మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే మీరైతే చదవండి. తర్వాత ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్‌కి సంబంధించి సేమ్ ఒకేలాంటి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ 90 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. 0.25 నెగెటివ్ మార్కింగ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. అంటే రాంగ్ ఆన్సర్‌కి. సో, మనకి దీనికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అండ్ జనరల్ నాలెడ్జ్ మీద, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మీద అయితే క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, 100 క్వెషన్స్ 100 మార్క్స్ అన్నమాట. తర్వాత మనకి దీనికైతే ఎందుకని తక్కువ కాంపిటీషన్ ఉంటుందంటే, మనకిక్కడ ఎగ్జామినేషన్ అనేది పూణేలో మాత్రమే అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మహారాష్ట్ర స్టేట్ ఓన్లీ అని చెప్పేసి. సో, ద ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఇన్ పూణే. సో, పూణేలో మాత్రమే ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ అప్లై చేసేవాళ్ళు సో, సీరియస్‌గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్‌కి మీకు గనుక టైపింగ్ స్కిల్స్ బాగా ఉన్నట్లయితే, మీకైతే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో, మీరైతే కేవలం ఒకే రోజు ఎగ్జామ్ గాబట్టి, మీరైతే ఎళ్ళిపోయి ఎగ్జామినేషన్‌ని రాసేసి వచ్చేయొచ్చు కావాలంటే. సో, మీకు దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అండ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సుంటుంది. ఫోటో ఐడీ కూడా తీసుకెళ్లాల్సుంటుంది. తర్వాత డాక్ ఎన ఎనీ అదర్ డాక్యుమెంట్ మెన్షన్డ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్. సో, అడ్మిట్ కార్డ్‌లో అయితే మనకి ఏమేమి తీసుకెళ్లాలని చెప్పి ఉంటది. సో, అవన్నీ అయితే మీరు తీసుకెళ్లాల్సుంటుంది ఎగ్జామ్ రాసేప్పుడు. సో, పూణేలో అయితే మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సుంటుంది. సో, ఇందువల్లే చాలా మందైతే అప్లై చేయకుండా అయితే మానేస్తారు. సో, అదైతే మీకు చాలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, చాలామంది అప్లై చేయడం మానేస్తారు కాబట్టి, మీరు గనుక సీరియస్‌గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, రాసేసిన తర్వాత మీరు జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో, మీకు ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే దాన్ని ఇతర స్టేట్స్‌లో ఉన్న ఐసీఎంఆర్ సంస్థలో కూడా అయితే మీరు ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. సో, మనకు దీనికి సంబంధించి టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిస్తారు. సో, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసిన తర్వాత డైరెక్ట్‌గా అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకిక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్ కట్‌గా చదవండి. చదివిన తర్వాతే మీకు క్లారిటీగా అయితే అర్థం అవ్వడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేద్దాం పర్మనెంట్‌గా అనుకున్న వాళ్ళైతే ఈ జాబ్‌కైతే అప్లై చేయండి. సో, ఈ జాబ్‌కైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. దానికి సంబంధించిన లింక్ కూడా అయితే వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఆహ్, ఇవ్వడం జరుగుతుంది. సో, అక్కడి నుంచి అయితే అప్లై చేయొచ్చు. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది అండ్ తెలియడం జరుగుతుంది. అందరూ చాలామంది ఇంటర్ పాస్ అండ్ డిగ్రీ పాస్‌తో అయితే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. సో, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, బీటెక్ పాస్ అయిన వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పాలి. సో, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐసీఎంఆర్ నుంచి వచ్చింది కాబట్టి సో, ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.